గుంటూరు జిల్లా తెనాలిలో అమరహే గీతాంజలి అంటూ నినాదాలు మారుమ్రోగాయి. టీడీపీ జనసేన సోషల్ మీడియా వేధింపులకు తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గీతాంజలి కుటుంబాన్ని వైసీపీకి చెందిన పలువురు నాయకులు పరామర్శించి ఆమె కుటుంబానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన తెలిసి ముఖ్యమంత్రి జగన్ చలించిపోయారని, గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించినట్లు పార్టీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, గీతాంజలి కుటుంబ సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి ఇళ్ల స్థలం లేని వ్యక్తికి స్థలాన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ బదలాయించబడిన దస్తావేజుని అందుకున్న గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని, తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మా ఈ పట్టా ఇచ్చారు కదా, ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అనే అమ్మాయి సుమారు 32 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని, తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని, తన కుటుంబంలో మామగారి పెన్షన్ని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను. ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు